తన ఒక్కగానొక్క కుమారుడు పాము కాటుతో చనిపోవటంతో గౌతమి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అప్పుడే ఒక బోయవాడు అక్కడికి వచ్చాడు. అచేతనుడైన బాలుణ్ణి ఆ మాతృమూర్తి దుఃఖాన్ని చూసి కదిలిపోయాడు. పొదల్లా దూరిన పామును తీసుకొచ్చి, తల్లీ, నీ వేదనకు కారణమైన ఈ సర్పాన్ని చంపుతాను అన్నాడు. అంత బాధలోనూ పామును చంపటానికి గౌతమి అంగీకరించలేదు. ఆ మూగజీవిని సంహరించినంతలో తన పుత్రుడు తిరిగిరాడు కదాని వదిలేయమంది. కాని బోయ పట్టు వదలకుండా, ఈరోజు నీ కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న ఈ పాము రేపు ఇంకొకరిని కాటేస్తుంది, చంపాల్సిందే అన్నాడు. ఇంతలో ఆ పాము, నేను కాటేసిన మాట నిజమే, కాని అది నా సంకల్పం కాదు. మృత్యువు నన్ను అలా ప్రేరేపించింది. బాలుడి మరణానికి నేను కారణం కాదు అంది. కాని మృత్యువు చేతిలో ఉపకరణమయ్యావు, నిన్ను చంపాల్పిందే అన్నాడు బోయ. ఆ క్షణం మృత్యుదేవత ప్రత్యక్షమై, ఈ బాలుడి అకాల మరణానికి పాము కాదు, నేను కాదు, కాలపురుషుడే కారణం అంది. అప్పుడు కాలపురుషుడు ప్రత్యక్షమై, నాయనా, లోకంలో ఎవరి దుఃఖానికి మరొకరు కారణం కాదు. సుఖదుఖాలనేవి వారు చేసుకున్న కర్మల ఫలితాలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అందుకు వారే బాధ్యులు. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు అని అదృశ్యమయ్యాడు. ఇది మహాభారతంలోని కథ.